ఇక నామా అరెస్ట్ రంగం సిద్ధం చేసిన ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ మధుకాన్ కంపెనీపై ఇప్పటికే ఈడీ సోదాలు నిన్ననే మనం ఈయన గురించి మాట్లాడుకున్నాం అంతేనా సత్తి నిన్ననే మాట్లాడుకున్నాం నామా నాగేశ్వరరావు అంటే చాలా గడ్డు పేదరికాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ఆయన పాపం ఆయనకు అన్యాయం తెలుసా అక్రమం తెలుసా ఏమైనా డబ్బులు దోసుకొచ్చినట్టు తెలుసా కంపెనీల పేరిట లోన్ పట్టుకొచ్చి ఆ కాంట్రాక్ట్ పూర్తి చేయకుండా ఈడీ కేసులు తెలుసా అంతటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావు ఖమ్మం ప్రజానికాన్ని ఆదుకోవడం కోసం పాపం ఆయనకే తిండి లేదు పాపం ప్రజానికానికి ఏం పెడతాడు ఎంపీగా పనిచేసిన 5 ఏళ్ళు అక్టోబర్ 17న విచారణకు రావాల్సిందే కేసీఆర్ సహా మరో 7గురికి నోటీసు ఇచ్చిన కోర్టు మేడిగడ్డ కుంగడం వల్ల ప్రజాధనానికి భారీ నష్టం కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి స్మితా సబర్వాల్కు కోర్టు సమన్లు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది అక్టోబర్ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం వల్ల ప్రజాధనానికి భారీగా నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక పిటిషన్ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ మరో 6గురికి నోటీసులు పంపింది ఇక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఫోన్లు ట్యాప్ అట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు ఇంకెంపీలు ఎక్కడున్నారు రాజ్యసభ ఎంపీలు కావచ్చు పాపం ఇక పోలీసుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు మేము ఏం చేసినా సర్కార్కు సమాచారం అందుతున్నది సిబిఐ విచారణ జరిపించాల్సిందే కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించాలి ఫోన్ ట్యాపింగ్లు చేయడమే రేవంత్ లక్ష్యం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేసింది ఇప్పుడు ఫోన్లు ట్యాప్ చేసిన ఆయనే ఎక్కడ అమెరికాలు ఉంటే ఆయన కలిసినందుకే మీ యువరాజా వారు పోయిరనేది ప్రచారం జరుగుతున్నది ఇంకా నువ్వు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నావా మనమున్నదే ఏమంటారు అది ఏంది స్టూవెట్పురంలా అదే కదా స్టూవెట్పురం అంటే ఏదో కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు కదా మనమున్నదే ఆ ఏరియాలా లేదు మేం కాదు దొంగలం వాళ్ళని చెప్పి వాళ్ళని చూపించినట్టున్నది కౌశిక్ రెడ్డి కథ కౌశిక్ రెడ్డి మీ మాటలకి తెలంగాణ ప్రజానికం స్పందిస్తారనో తెలంగాణ ప్రజానికం అలర్ట్ అవుతారనో మీ మాటలు కనీసం పరిగణన తీసుకుంటారో అని కనుక మీరు అనుకుంటే డెఫినెట్గా అది పొరపాటు ఎందుకనంటే మీకు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసినటువంటి మానుకోట యుద్ధము వీరుడిగా పేరున్నది ఎందుకంటే రాళ్ళు వీరు కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని ఏ రకంగా ఎన్నుపోటు పడాలనే వ్యక్తి మీరు చేశారు కాబట్టి అక్కడ ఖతమైపోయారు ఆ తర్వాత మీరు హుజరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఒక సూసైడ్ స్టార్గా కూడా పేరుంది ఇది నేను అంటున్న మాట కాదు ప్రజానికానికి మొత్తం తెలుసు సూసైడ్ స్టార్గా పేరొందిరు ఆ సూసైడ్ స్టార్గా పేరొందినప్పుడు కూడా ప్రజల మీ నుంచి విశ్వాసం కోల్పోయారు మీరు అంటున్న మాటలకి బయట ప్రజలనే కాదు ఒక్కసారి మీరు అంటున్న మాటలకి మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగురి అథెంటిసిటీ ఉంటుందా మీ మాటల్లో గౌరవం ఉంటుందా మీ మాటల్లో విశ్వాసం ఉంటుందా మీ పైన విశ్వాసం ఉంటుందా ఎందుకు ఈ మాటలన్నీ ఇంకా మీరు గౌరవం కోల్పోతున్నారు ఒక యువకుడిగా చాలా యంగ్స్టర్గా మంచి అంటే మీరు చూస్తున్న ఒక డైనమిక్ లుక్ కనబడుతుంది ఆ రకంగా ముందుకు పోయి కానీ ఏది పడుతుంది మాట్లాడి ఇక ఫోన్ ట్యాప్ అవుతాయి మన్ను మశానం దుబ్బాయి లేనిపోయి మొత్తం పట్టుకొచ్చి పెట్టి అవుతుంది పోతుంది రాత్తాంది పోతుంది ఏంది మాటలన్నీ గౌరవం కోల్పోతారు మీకు మంచి అవకాశం వచ్చింది యంగ్స్టర్గా ఉన్నారు డైనమిక్ లీడర్గా ఎదగాలని ప్రయత్నం చేయండి కానీ ఏది పడతారు చిల్లర మాటలు మాట్లాడి మీ నాయకులను ఇంకో ఇక్కడనన్నా ఈ ముగ్గురిని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయకుర్రి వాళ్ళ కార్ల డ్రైవర్గా మారిపోయి ఈ రకంగా అపవాదు మీకు ఈ సమయంలో తీసుకొచ్చుకోకరు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది రాజకీయాలు ముందు చేయాలంటే ఏదో మళ్ళీ ఇక మా ప్రభుత్వం వస్తుంది మంత్రిని అవుతానో ఇంకేదైనా పని నుంచి ఆరాట పడితే ఆగమైపోతారు ఈ మాటలు ఎవరు ప్రజలు విశ్వసించరు నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఫోన్ ట్యాప్ అని నీకేమైనా అనుమానం వచ్చిందా ఎట్లా అనుమానం వచ్చింది ఫోన్ ట్యాప్ అని అనుమానం ఎట్లా వచ్చింది మీ సమాచారం మీరు అంత పెద్ద ఒక రాజ్యాన్ని కూల్చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం చేస్తుంటే ఆ సమాచారం లీక్ అయినదా మీరేం చేస్తారు ఏడబోతాడు గద్దలా వాళ్ళతో ఏడ సమస్య ఉంటారు ఆడ సమస్య ఎలాగ వాలిపోయి ప్రజలు మూల విశ్వసిస్తున్నారన్న విషయం ప్రజలకు కూడా తెలుసు మొన్న ఖమ్మం పేరు కోట్లాట అయింది ఇప్పుడు ఏమైంది మళ్ళీ అక్కడికి వస్తే నీ మీద కేసు అయ్యేటట్టున్నది కౌశిక్ రెడ్డి గారు అంటే నిజంగా ఆయన చూస్తున్న ఒక డైనమిక్ నేచర్ కనబడుతుంది మంచి టాల్ పర్సనాలిటీ కావచ్చు ఆయన వాయిస్ కావచ్చు మీరు ఆ రకంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ముందుకు పోండి కానీ ఈ రకంగా లేనిపోని ఉత్తనే అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు రాయేద్దాం పడితే పడుతుంది లేకపోతే లేదన్నట్టుగా ప్రయత్నం చేయకూడదు దయచేసి ఇక బీ కేర్ఫుల్ మూల్యం చెల్లించాల్సిందే బాస్ ఆదేశాలు పాటిస్తామంటే కుదరదు న్యాయంగా ధర్మబద్ధంగా వ్యవహరించాలి పేదల ఇల్లు కూలగొడితే ఊరుకోం ఇష్టం వచ్చినట్లు కూల్చొద్దని సుప్రీంకోర్టే చెప్పింది ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు రంగనాథ్కు ఈటెల వార్నింగ్ మా టీడీహెచ్ ఆయన దగ్గరికి ఏడిగత్తదని భయపడుతున్నా ఆయన కూడా
దేవరియాంజం భూముల దేవాదాయ భూములల్లో ఆయనకు సంబంధించి ఏదో ఉన్నాయని చెప్పి అంతకుముందు కేసు అయింది కదా, ఆయన బీఆర్ఎస్ నుంచి బయటికి పంపిణీకి అదే ప్రధానమైన కేసు కదా. అటు ఇటు చేసి మళ్ళీ నాదాకా ఏడు దాకా రాదిక్క అని చెప్పి ఆయన భయపడి ముందటి నుంచే రంగనాథ్కు వార్నింగ్ ఇస్తాను, సామాన్యుల జోలికి పోవద్దు, సామాన్యుల జోలికి పోవద్దు అని మాట్లాడుకొస్తున్నాడు. సామాన్యుల జోలికి పోవద్దు బరాబర్ బాగానే ఉన్నది, అక్రమార్కులను అణచివేయాలి కదా. మరినా నిజమే, ముమ్మాటికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. సామాన్యుల జోలికి పోవద్దు ఈటల రాజేందర్ గారు చెప్పిన మాట ముమ్మాటికి మేము అంగీకరిస్తాం. ఆ సామాన్యుల జోలికి పోవద్దనే మాటలో కొంతమంది ఆక్రమణలు కూడా ఆక్రమించారు కాబట్టి వారిని వేటు వేయడం తప్పేం లేదు. సో సామాన్యులు డెఫినెట్గా ఆయన మాట వాస్తవమే. రంగనాథ్ గారు కొన్ని సామాన్యుల పట్ల మీరు వ్యవహరించే తీరు కొంత బాగలేదని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఉంటాం కాబట్టి మమ్మల్ని ముట్టుకున్న లేరు, చేసిన లేరు. కరెంట్ బిల్లు వచ్చింది, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, అన్ని రకాలు కడుతున్నాం, ఇప్పుడు వచ్చి కూలో కొడితే మేము ఏడబోవాలని చెప్పి సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈనాడు హెడ్లైన్స్ చూస్తే కనుక ఉపాధిపై ఉప్పెన, వరదలకు ఆటోమొబైల్ రంగం కుదేలు, దెబ్బతిన్న వాహనాలు, బురద పాలైన ఇంధనాలు. ఖమ్మం నగరంలోని పెద్ద ఎత్తున ఆ వరదల కారణంగా ఆటోమొబైల్స్ మొత్తం దెబ్బతిన్నాయట. అయితే ఇక్కడ యాక్ట్ ఆఫ్ గాడ్ కింద ఇన్సూరెన్స్ వర్తించదట, ఇక ఇన్సూరెన్స్ పనిచేయదట. ఒక్కో కారు రిపేర్ చేయాలి, ఇంజన్లకు నీళ్ళు పోయినాయంటే కొన్ని లక్షల రూపాయలు అవుతుంది, మళ్ళీ కారు కొనంత పైసలు తక్కువ. మరి ఎట్లా చేస్తారో ఏందో, మరి ప్రభుత్వాలను స్పందించి వాటికి ఇన్సూరెన్స్ ఇప్పిస్తాయా చూడాలి. ఇక స్పందించి సహృదయత చాటండి, వరద బాధితులకు సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు, దాతలు విరాళంతో పాటు తమ వివరాలు పంపాలని సూచన. ఇక మరోవైపు ఏఐతో భవిష్యత్కు బలమైన పునాది, విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానంగా హైదరాబాద్. ఎస్ బాగానే ఉంది, హ్యాట్స్ ఆఫ్. ఏఐ టెక్నాలజీ తీసుకురావాలి, హైదరాబాద్ని ముందు వరుసలో ఉంచాలి, అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచాలి, మీ ప్రయత్నం బాగానే ఉంది, గొప్పగా ఉంది, చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. కానీ అదే స్థాయిలో ఆ ఏఐ టెక్నాలజీ మన వాళ్ళు నేర్చుకోవాలి, మన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళాలన్నప్పుడు మనం ప్రభుత్వ విద్యని ప్రాథమిక దశ నుంచే కొంత మెరుగుపరచుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి వసతులను చూసుకోవాలి, ప్రభుత్వ పాఠశాల మీద శ్రద్ధ వహించాలి, ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీలలో, ప్రభుత్వ వ్యవస్థలలో, ప్రభుత్వ సంస్థలలో ఎటువంటి విధంగా ప్రభుత్వం పనితీరు చేస్తున్నది వాటిని పర్యవేక్షించి మరి ఆ స్థాయికి విద్యార్థులు చేరాలన్నప్పుడు అంటే మన దగ్గర ఏదో భూములు ఇచ్చి జాగాలు ఇచ్చి పక్క దేశంలో విదేశాల్లో వచ్చిన కంపెనీలు పెట్టుకోరి మీ ఇష్టంలో చేసుకోరంటే అంటే మనకు ఆదాయం వస్తుంది కావచ్చు, మనకు కొంత ఇక్కడ వాళ్ళు ఏమంటారు ఉద్యోగాలు 1-2 ఉద్యోగాలు దొరుకుతాయి కావచ్చు, చుట్టుముట్టు ప్రాంతాలు డెవలప్ అవుతాయి కావచ్చు. కానీ మన వాళ్ళు ఆ స్థాయికి పోవాలంటే అదే స్థాయిలో కృషి ఉండాలి. ఎవరి కృషి ఉండాలి? విద్యార్థుల కృషి ఉండాలి, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాల కృషి కూడా ఉండాలి. ఏ టెక్నాలజీతోని అక్కడి వాళ్ళు విదేశాల నుంచి అమెరికానో యూరోపియన్ కంట్రీస్ నుంచో ఇంకెక్కడి నుంచో ఇక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఏఐ ద్వారా ఆవిష్కరణలు రూపొందించి ఇక్కడ మన భూములని జాగాల్ని వాడుకుంటే తప్పేం లేదు. కానీ వాటిలో పనిచేసేవారుగా కానీ వాటిని ఏమంటారు దాంట్లో ఏఐని క్రియేట్ చేసే వాళ్ళు కానీ లేకుంటే ఆ హెడ్స్గా అంటే దానికి సీఈఓనో దానికి ఇంకెవరు మన వాళ్ళు కావాలని ఆశ ఉంటుంది కదా, ఆ ఆశ నెరవేరాలంటే డెఫినెట్గా ప్రాథమిక స్థాయి నుంచే మనం దాన్ని అభ్యాసించేటువంటి విధంగా కానీ దాని గురించి కొంత సపోర్ట్ ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీలల్లో విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నది, వాళ్ళకి మనం సదుపాయాలు ఇస్తున్నామా లేదా, వాళ్ళకి మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా మనం సపోర్ట్ ఇస్తున్నామా లేదా. అంటే మానసికంగా అంటే మెంటల్గా స్టేబుల్గా ఉంచాలి ఫస్ట్. విద్యార్థులు స్కూల్కి పోయినాక ఫ్యాన్ తిరుగుతలేదు, పోయినాక అక్కడ సాఫ్ సఫాయి మంచిగా లేదు, పోగానే వరదలు చిక్కుపోయిన స్కూల్స్ ఉంటే మానసికంగా ఎట్లా ఆందోళన చెందరా. శారీరకంగా అంటే పీటీ సార్ ఉంటేనే వాళ్ళకి వెళ్ళకుంటేనే స్పోర్టివ్ స్పిరిట్ పెరుగుతుంది, గేమ్స్ ఆడుతానో లేకపోతే వాళ్ళకి కొన్ని ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనో ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది. మొన్న హైదరాబాద్లోనే వాళ్ళ దగ్గర నేనే గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఫిలింనగర్లో ఒక స్కూల్కి పోతే విద్యార్థులకు సంబంధించి టాయిలెట్స్ ఉన్నాయి, దానిపైన రూఫ్ లేదు, అబ్బాయిలకు సంబంధించి టాయిలెట్స్ ఉన్నాయి, పక్కనే ఉన్నాయి. ఆ అమ్మాయిలు చెప్తుంటే నిజంగా అందరు మంచిగా ఉంటారు కదా, పోరగాళ్ళలో కూడా విద్యార్థుల్లో కూడా కొంతమంది కేటుగాళ్ళు ఉంటారు, కొంతమంది దొంగేషాలు వేసే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పక్కన పెడితే నేను ఆశ్చర్యపోయినా 8వ తరగతి 7వ తరగతి పిల్లలు కూడా నేను ఆ చుట్టుముట్టు ఆ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి ఏందని అంటే దుర్గంధం ఎంత అంటే వాసన, అక్కడ నిల్చోవడం కూడా ఇబ్బంది అనిపించింది నాకు. చాలా కష్టంగా రిపోర్టింగ్ చేసినమాట. అంతటి పరిస్థితులు పాపం విద్యార్థి ఎట్లుంటారో నాకు బాధ అనిపించింది. ఒకటే వాటర్ డ్రింకింగ్ ట్యాప్, ఆ ట్యాప్ ఇప్పితే ఒక బాటిల్ నిండడానికి 10 నిమిషాలు పడుతున్నది. కట్ చేస్తే విద్యార్థులు ఎటువంటి డిసిప్లిన్ ఉంది తెలుసా, కరెక్ట్గా అక్కడ సార్లు విద్యా బోధన చేసేవాళ్ళు పీటీ సారో ఇంకో ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉంటే అంత బాగానే ఉండేది. అంతమంది టీచర్ సుమారుగా 3000 మంది ఉంటారట స్కూల్లో, అంతమందికి 30 మంది టీచర్లు అట. కట్ చేస్తే
8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయిలు, ఈ 8th క్లాస్ 9th క్లాస్ 10th స్టాండర్డ్ అబ్బాయిలు సిగరెట్ తాగుతున్నారు. పూర్వలు స్కూల్ అనే బహిరంగంగా సిగరెట్ తాగుతున్నారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లు పట్టుకొచ్చుకొని అక్కడ లోపల వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఆ విషయం ఎవరికన్నా టీచర్లకు ప్రిన్సిపాల్గా చెప్తామంటే పిల్లల్ని కొడతామని బెదిరిస్తున్నారు. అంటే వాళ్ళలో ఏమైపోయింది, ఒక చెడు వ్యసనం అని అలవాటు అయింది. అది అలవాటు కావద్దంటే చాలా స్ట్రిక్ట్గా డిసిప్లినరీగా ఉండాలి. అటువంటివి ఆ స్కూల్ ప్రిమిసెస్లో జరుగుతున్నాయంటే ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ లేకుంటే ప్రభుత్వం ఏ రకంగా వివరిస్తుందో అర్థమవుతున్నది కదా. ఇక సో అటువంటివి మార్చుకుంటే ఏ స్థాయి వరకు వెళ్ళగలుగుతాం. మీరు చేస్తున్న పని చాలా గొప్పది, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. కానీ అది ప్రాథమిక దశ నుంచి విద్యార్థుల్లో కనుక మనం అది ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఉదాహరణ తీసుకుందాం, శ్రీధర్ బాబు గారే ఉన్నారు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఏఐ గురించో ఐటీ కంపెనీస్ కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీ నియోజకవర్గంలో 7 మండలాలు 8 మండలాలు ఉన్నాయి. ఏ రోజునో ప్రభుత్వ స్కూల్కి పోయి ఆ ప్రభుత్వ స్కూల్లో పనితీరేట్లుంది పర్యవేక్షించిర్రా? కనీసం అటు దిక్కుపోయిర్రా? మారుమూల ప్రాంతాలు ఉన్నాయి మంతెనలో మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. పలిమెల, పంకెన, కాటారము, తర్వాత ఇవన్నీ చాలా మారుమూల ప్రాంతాలు. అవన్నీ కూడా ఆ ప్రాంతాల స్కూల్ ఎట్లా ఉన్నది, ఆ స్కూల్ వ్యవస్థ ఎట్లా ఉన్నది, టీచర్లు వస్తున్నారా, ఆ స్కూల్ పిల్లలకు అన్నీ అందుబాటులో ఉన్నాయా? ఎందుకంటే ఏఐ దాకా పోవాలంటే గ్రౌండే మంచిగా లేకపోయినా ఏఐ దాకా ఎట్లా పోతాం? ఏఐ అనేది మన భూములు జాగాలు ఇచ్చి ఎవరో చేసుకొని పోవడానికి కాదు, మన వాళ్ళలో ఉండాలనేది మనం శ్రమించాలి. ఎందుకనంటే దీన్ని చెప్పుకొని ఏదో పెద్ద సాధించడం డప్పు కొట్టుకుంటే సరిపోదు, మన వాళ్ళను కూడా మనం అందులోకి ఎంకరేజ్ చేయాలని రకంగా ఒక ఉద్దేశంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తున్నాం. ఇక చెరువులు కాల్వలు పునరుద్ధరణ పనులకు షార్ట్ టెండర్లు, తర్వాత ప్రమాదంతో ప్రయాణం. చాలా ఘోరం ఇది. రైల్వే ట్రాక్ మీద వాళ్ళు బైక్ల మీద పోతున్నారు, వాళ్ళకి వేరే రూట్ లేదట్టుగా. ఒకవేళ వర్షం పడితే కథ అటవాలంటే ఇటు బ్లాకు. దానికి ఆల్టర్నేట్గా వాళ్ళు ఏం చేశారు, ట్రాక్ మీదనే ఒక ప్లేట్ వేసుకొని దాని మీద బైక్స్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నారు. మహిళలు కూలినాలు చేసుకోవడానికి, కైకిలు పోవడానికి వాళ్ళు కూడా వాటి మీద నుంచే ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ పోతున్నారు. దబ్బున ట్రైన్ వస్తుంది, పరిస్థితి ఏంది? ఇక స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులే తెలంగాణలో శాశ్వత నివాసితులు. స్థానికత నిర్ధారణకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు, వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం. ఆ నిబంధనల ఆధారంగానే విద్యార్థులకు సీట్ల కేటాయింపు. వైద్య కళాశాల ప్రవేశాల్లో స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు. ఇక వచ్చే డిఎస్సిలో 6,000 ఉపాధ్యాయ పోస్టులు. ఇక భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల కన్నుమూత. మృతుల్లో మనుగురు ఎల్జీఎస్ కార్యదర్శి లచ్చన్న, ఆయన భార్య. ఇక పక్కనే అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు ఇకపై ఉచిత విద్యుత్తు. ఇక వరద బాధితులకు ఆపన్నహస్తం, ఎస్బీఐ 5 కోట్లు, అరవిందో 5 కోట్లు, ఏఐజీ ఆసుపత్రి, ఎన్సీసీ కోటి చొప్పున విరాళం. మున్నేరు వరద బాధితులకు ఎంపీ పార్థసారథి రెడ్డి విరాళం ₹1. పార్థసారథి ఎవరు తెలుసు? ఎవరాయన? ఎంపీలలోనే అత్యధికంగా బీదవాడు, నెంబర్ 1 బీదవాడు ఆయన, నెంబర్ 1 బీదవాడు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలలో నెంబర్ 1 బీదవాడు ఆయన. అంతకుమించి బీదవాళ్ళు లేరట్టుగా. హెట్రో డ్రగ్స్ అప్పట్లో చూసిరా, కరోనా టైంలో బీరువారు ఇతనే కట్టల డబ్బులు బయటపడ్డాయి. పాపమైనది. ఇక రైతు బీమాకు యాప్, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. రైతు బీమాకి స్పెషల్ యాప్ రూపొందించిరట. రైతు బంధు ఇక వేనట్టే, అటకెక్కినట్టే. ఇక అది. ఇక వెంటిలేటర్పై ఏచూరి, ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స. హైదరాబాద్ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఆరోగ్యం విషమంగా ఉంది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం యేచూరి ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉందని, వెంటిలేటర్పై చికిత్స చేస్తున్నామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఇకపోతే ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు. ఇక పక్కనే శాశ్వత నివాసితులు స్థానిక కోటకు అర్హులే. ఇక దక్షిణ RRR భూముల విలువ డబుల్, ఉమ్మడి మెదక్లో సేకరించి భూముల విలువ పెంపు. ఇక ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ, కృత్రిమ మేధ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ రంగంలో బలమైన పునాది వేస్తాం. ఇక ఏఐతో ఆయురార్థం పెంపు, 10 ఏళ్లలో సాధ్యమే. ఒక ఏడాది పెరిగిన 1,000 కోట్ల సంపాదన సృష్టి. ఇక మలనసాగర్ భూకంప జోన్లో అధ్యయనం లేకుండా నిర్మించారన్న కాగట. సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్జీటీ 11న చెన్నై బెంచ్లో తదుపరి విచారణ. ఇక ఆదిమూలం వేధించారు, ఆయన టీడీపీ ఎమ్మెల్యే సత్యవేడు, తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆయన ఇంత దరిద్రమా, ఇంత దిగజారుతనం ఉంటుందా?
ఇటువంటి దొంగలన మనం ప్రజాప్రతినిధి ఎన్నుకునేది? వేధించి బహిరంగంగా వీడియోలు బయటకు వచ్చినట్టు అర్థం చేసుకోరు ఇక ఎమ్మెల్యే ఎంతటి గనుడు అనేది. డైరెక్ట్ వీడియోలు బయట రిలీజ్ చేసింది ఆ మహిళ. ఆమె ఎవరో కాదు, మళ్ళా అదే పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలట. కోలుకుంటున్న ఖమ్మం, నివాసాలకు చేరుతున్న బాధితులు, వరద నష్టంపై ఇంటింటి సర్వే, ఇంటికే నిత్యావసరాలు, బ్యాంకు ఖాతాల సేకరణ, నేడు 10,000 రూపాయల సాయం. ఇక ఇంటికని వద్ద రెండో ట్రాక్ సిద్ధం, సికింద్రాబాద్ బెజవాడ రూట్లో నెమ్మదిగా నడుస్తున్న రైళ్లు. వరద బాధితులకు అండగా నిలవండి, బీమా కంపెనీలకు కోరిన కేంద్ర ఆర్థిక శాఖ. ఇక సర్వే పూర్తి కాగానే పరిహారం పంపిణీ, ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మున్నేరు బాధితులను ఆదుకుంటామన్న మంత్రి తుమ్మల. ఇక పక్కనే మళ్లీ పేలిన తూట, భద్రాద్రి జిల్లా బోనాలగుంట అడవిలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి. గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా? సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న. ఖమ్మం వరద బాధితులకు 3 లారీల్లో నిత్యావసరాలు పంపిన బీఆర్ఎస్ నేత. ఇక ఆర్థిక సమస్యలపై 5 విపక్ష రాష్ట్రాల సదస్సు. ఇక నిర్లక్ష్యంతో నష్టం జరిగితే సీఈలదే బాధ్యత. మరోవైపు నందిగాం సురేష్ అరెస్ట్ అంటూ ఏపీకి సంబంధించిన వార్తలు హైలైట్గా ఉన్నాయి. ఇది ఏబిఎన్లో ఉన్న హెడ్లైన్స్. ఇక వెలుగు విషయానికి వస్తే వెల్లో హెడ్లైన్స్ చూస్తే కనుక కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి. ఇక 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి వారంలో ప్రస్తుతం డిఎస్సి ఫలితాలంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీ, నా స్కామ్తో కలిసి ముందుకు వెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇంతది నా స్కామ్ అంటే? నా స్కామ్ కాదు, అది నాస్కామ్. నాస్కామ్తో కలిసి ఈ స్కామ్ అనుకున్నా, స్కామ్ కాదు అది. నాస్కామ్తో కలిసి ముందుకు వెళ్తాము. నా స్కామ్ అంటే మరి నేను స్కామ్ చేసిన పరీక్షను నేను. ఇక ఏఐ రంగంలో అందరి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాం. ఇక పక్కనే వ్యవసాయం చేసే ఏఐ బండి, ఇది రైతులకు పనికొచ్చే ఏఐ బండి. 500 లీటర్ల క్యాన్ను మోస్తూ పొలమంతా తిరుగుతూ పురుగుల మందు స్ప్రే చేస్తుంది. ఇక ఆసనం తప్పుగా వేస్తే ఊకోదట. ఇది యోగిపై అనే సంస్థ తయారు చేసిన ఏఐ యోగా మ్యాట్. యోగా మ్యాట్ కూడా ఉందట ఏఐలా. ఇక చెరువుల కబ్జా లెక్కలు తీస్తుంది. చెరువుల్లో కబ్జాలను పక్కాగా లెక్కగట్టేందుకు గరుడ లైటిక్స్ అనే సంస్థ ఓ ఏఐ టూల్ను రూపొందించింది. జియో స్పేషియల్ డేటా ఆధారంగా ఈ టూల్ పనిచేస్తుంది. క్షణాల్లో చెరువులను విస్తీర్ణం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారిస్తుంది. ఇక హైడ్రాకు ఇంకో అస్త్రం దొరికింది. ఇక చెరువుల రిపేర్లు చేపట్టండి, వెంటనే టెండర్లు పిలవండి, వరద నష్టంపై రిపోర్ట్ ఇవ్వండి అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక 2 కొడుకుల డెడ్ బాడీలను 15 కిలోమీటర్లు మోసుకెళ్లారు. అంబులెన్స్ లేక బురదలు నడుస్తూ ఇంటికి చేరిన దంపతులు. మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన. ఇక ఇండియాలో సింగపూర్ సృష్టిస్తాం. ఒక ఆయన మా దగ్గర గిట్నే అన్నాడు. ట్యాంక్ బండ్ని పెద్ద ఆకాశ హార్మియాలు క్రియేట్ చేస్తా, వరంగల్ని డల్హౌజ్ చేస్తా, లేదు ఓల్డ్ సిటీని డల్హౌజ్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, కరీంనగర్ లండన్ చేస్తా అన్నాడు. ఆఖరికి వస్తే కరీంనగర్లో పడవలేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది, వరంగల్లో పడవలేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది, హైదరాబాద్లో కూడా పడవలేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. డల్హౌజులు పోయినాయి, సింగపూర్లు పోయినాయి, పెద్ద ఆకాశ హార్మియాలు పోయినాయి, లండన్లు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమంటే ఇండియాలో కూడా సింగపూర్ను సృష్టిస్తారట. మణిపూర్ లెక్కన. ఇక 7,000 ఇండ్లు కూలినాయి. వరదలపై ప్రభుత్వానికి కలెక్టర్ల రిపోర్టు. బాధితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. స్కీమ్ మొదటి విడతలోనే పంపిణీ. ఇక ఆర్టీసీ బస్సులో ఆన్లైన్ పేమెంట్స్ త్వరలో పల్లె వెలుగు సహా అన్నింటిలోనూ అమలు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 2 డిపోల్లో ఐఎఫ్సి ఏఎఫ్సి సిస్టమ్. ఇక 13,000 ఐటమ్స్ మెషిన్లకు ఆర్డర్. ఇకపై బస్ పాస్ల స్థానంలో డిజిటల్ కార్డులు. బాగానే ఉంటుంది. ఇక ఆర్మీలోకి 50% అగ్నివీరులు. 4 ఏళ్ల సర్వీస్ కంప్లైంట్ చేసుకున్న వారికి ఛాన్స్. గతంలో ఈ కోటా 25% మాత్రమే. వేతనాల్లోకి మార్పులు చేయాలని కేంద్రం ఆలోచన. అగ్నివీరులు కాంప్ కాదు, ఇంటిది 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారట. తర్వాత వెంటనే వారు పూర్తి స్థాయిలో ఆర్మీలోకి వెళ్తున్నారట. ఇక వచ్చే నెల 17న హాజరు కండి. కేసీఆర్కి భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్కు కూడా. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్. జీవో నెంబర్ 33 కొట్టేస్తూ తెలంగాణ స్టూడెంట్లకే నష్టం అంటున్న హైకోర్టు. చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే
ఆమరణ దీక్షలకు దిగుతాం, గురుకుల పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీల స్పష్టీకరణ. రెండో రోజు సొసైటీ కార్యాలయం ఇచ్చే ధర్నా, సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోయిన సెక్రటరీ. టీచర్స్ డే రోజున టీచర్ల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. హైదరాబాద్ షేర్లింగంపల్లిలోని గౌలిదడ్డి గురుకుల కాలేజ్ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. 250 మంది తాత్కాలిక అధ్యాపకులు తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అవుతున్న వేళ లెక్చరర్లకు మద్దతుగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఏ నోటిఫికేషన్లు మీరు ఇస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీయే నోటిఫికేషన్లు ఇచ్చి ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ని వారే ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు కొంత శాతం కల్పించి వాళ్ళకు కొంత కోటా కల్పించి ఈరోజు మీకు కనుక వాళ్ళకి కనుక ఉద్యోగాలు ఇస్తే ఈ విద్యార్థులు రోడ్డు ఎక్కటోళ్ళు కాదు. విషయం తెలుసా మీకు? ఒక చెట్టు, ఒక తప్పుడు చెట్టు, ఒక తుమ్మ చెట్టు కానీ పొలాల్లో ఏమైనా అయిందని అంటే చిన్నగా ఉన్నప్పుడు కొట్టేస్తారు, పీకి పారేస్తారు. లేదు అని పెద్ద వృక్షమైన తర్వాత ఏమైతే ఆగమైపోతాం కదా. ఇప్పుడు కూడా ఈ కాంట్రాక్ట్ లెక్చర్స్ అనే పద్ధతిని తీసుకురావచ్చిందే. కాంట్రాక్టర్లు ఉంటారా? ఎక్కడైనా కాంట్రాక్టర్లు ఉంటారా? కాంట్రాక్టర్ సిస్టమ్ ఉంటుందా? అవుట్సోర్సింగ్ పద్ధతి ఉంటుందా అని చెప్పి కేసీఆర్ పెద్దగా మాట్లాడింది కదా. అవుట్సోర్సింగ్ పద్ధతి ఉంటుందా? అందరిని పర్మనెంట్ చేసుకుందాం, అవుట్సోర్సింగ్ అద్దెగా అన్నాడు కదా. మరి గెస్ట్ లెక్చర్లు ఎందుకు వాళ్ళని గెస్ట్ లెక్చర్నో లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేసేవారు టీచర్ ఎందుకు పర్మనెంట్ చేయలేకపోయిండు? లేదా గత 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వాన్నో లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సమరించే పని లేదు. అవసరమైతే వాళ్ళని కూడా మోత మోగిస్తాం. కానీ ఒకసారి మీ గురించి ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ టీచర్లు ఎందుకు ఫుల్ టైమ్గా రిక్రూట్ చేసుకోలేకపోయింది, వీళ్ళకి ఎందుకు పర్మనెంట్ చేయలేకపోయింది? అప్పుడే కనుక మీరు చేసిన ఇప్పుడు సమస్య వచ్చేది కాదు కదా. ఈరోజు విద్యార్థులు రోడ్ ఎక్కుతున్నారన్న ఆ గెస్ట్ లెక్చర్ ఫ్యాకల్టీకి సంబంధించి వాళ్ళు రోడ్ ఎక్కిరన్న కారణం ఎవరంటే దీనికి కారణం ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అంట. నేను ఈ 9 నెలల వీరు కూడా కొంత అశ్రద్ధ వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అశ్రద్ధ వహించింది కాదనండి లేదు. కానీ మీరు వీళ్ళని ఎందుకు పర్మనెంట్ చేయలేకపోయారు, లేకపోతే వీళ్ళకి ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేకపోయారు? ఎన్నిసార్లు గురుకుల టీచర్ రిక్రూట్మెంట్ చేశారు మీ ప్రభుత్వంలో? మీరు ఎన్నిసార్లు రిక్రూట్మెంట్, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎన్నిసార్లు రిక్రూట్మెంట్ జరిగింది? ఈరోజు వీళ్ళందరూ తొలగించగానే రోడ్డు ఎక్కిరాడు. ఎస్ పాపం వాళ్ళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం కొంత వాళ్ళ మీద శ్రద్ధ వహిస్తలేదు, ప్రభుత్వానికి కొంత చిత్తశుద్ధి లేదు. పాపం విద్యాశాఖ అంటే విద్యాశాఖ మంత్రి లేడు. రేవంత్ రెడ్డికి మించి చదవచ్చులు ఎవరు లేరు కావచ్చు మంత్రివర్గంలో, వాళ్ళకి ఎవరికి విద్యాశాఖ కేటాయించలేదు. రేవంత్ రెడ్డికి విద్యా వ్యవస్థ అంటే చిన్నచూపు ఉన్నది, విద్యా వ్యవస్థ అంటే చిత్తశుద్ధి లేదు. విద్యా వ్యవస్థ నీరు గారిపోయి విద్యార్థులు చదువుకుంటే మాకేమొస్తుంది ఆ రకంగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తుండే కావచ్చు బహుశా. ఆయన తప్పున్నది. మరి మీరేం చేసినట్టు? మీరేమైనా శుద్ధపూసలా? నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేనా? వాళ్ళకి పర్మనెంట్ చేసిన ఈ పరిస్థితి ఉండేనా? అంతెందుకు మీరు ఒకసారి కేసీఆర్కి సంబంధించి గతంలో మాటలు వింటే అవుట్సోర్సింగ్ పద్ధతి ఒకటి ఉంటుందా? అవుట్సోర్సింగ్ ఉంటుందా? అంటే చేసేటోడు ఓ పని చేస్తావు, ఎక్కువ జీతం తక్కువ జీతం ఉంటుందా ఒకే పని చేసేటోనికి? అవుట్సోర్సింగ్ పద్ధతి ఎక్కడదా? అవుట్సోర్సింగ్ ఉండదు. ఇక మొత్తం క్లోజ్ చేస్తాం, అవుట్సోర్సింగ్ మొత్తం బంద్ చేసి అందరిని పర్మనెంట్ చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పుకొచ్చిండు. మరి ఎందుకు నా విద్యా వ్యవస్థలా ఈ అవుట్సోర్సింగ్ జాబ్లు ఏంది, గెస్ట్ ఫ్యాకల్టీ ఇవన్నీ ఏంది? వాళ్ళని పర్మనెంట్ చేయడమా, వాళ్ళకి నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడమా? ఇవేం చేయకుండా మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు ధర్నా చేయగానే ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేయగానే ఎస్ మాకేం సంబంధం లేదు మొత్తం వాళ్ళే అన్నట్టుగా వాళ్ళ మీద దోచే ప్రయత్నం చేస్తే మరి నిజాలు ఎవరు బయట చెప్పాలి? ఇక ఏంది పోలీస్ పహారాలో జైనూర్ 1000 మందితో పటిష్ట బందోబస్తు, 48 గంటల పాటు 144 సెక్షన్ విధింపు, మరో 4 ఏజెన్సీ మండలాల్లోనూ అమలు, జిల్లాలో 30 యాక్ట్. ఇక ఇంటర్నెట్ బంద్. కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్లో పెద్ద ఎత్తున రాధన జరుగుతుంది. ఒక మహిళ అన్నకు రాఖీ కట్టి రిటర్న్లో వస్తుంటే ఆటో డ్రైవర్ తన అఘాయిత్యానికి పాల్పడ్డట. ఆ ఘటన ఒక్కసారిగా ఆదివాసీ సంఘాల్లో, ఆదివాసీ నగరాల్లో, ఆదివాసీ సంబంధించిన జనాల్లో కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించి అందరూ రోడ్డు ఎక్కి ధర్నాలు చేపడుతున్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగిస్తోంది. జైనూర్ మొత్తం కూడా అట్టుడికిపోతుంది. ఇక 33% పంట దెబ్బతింటేనే నష్టపరిహారం, సర్కారు విధి విధానాలు జారీ, 12లోగా వివరాలు ఇవ్వాలని ఏఈఓలకు ఆదేశం, పంటల బీమాపై సర్కారు డోకా. ఇక పక్కనే సర్కార్ వెనకడుగు, కొనతం విడుదల, డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఉదయం ఇంటి నుంచి CCSకు తరలింపు, 8 గంటల పాటు విచారణ, తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత, తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఏ ఆధారాలతో పట్టుకెళ్లారంటూ నిలదీత, సమాధానం చెప్పని పోలీసులు, అక్రమ కేసులు దిలీప్ను అరెస్ట్ చేశారంటూ ప్రచారం. ఇక రోజంతా హైడ్రామా, వ్యతిరేకతతో దిగొచ్చిన సర్కార్ చివరికి 41 CRPS నోటీసులు ఇచ్చి విడుదల చేసిందట.
ఇక 42% కోటా ఉత్తమాటే. తర్వాత నిఘా నీడలో మంత్రులు, నేతల అధికారుల కదలిక పైన కన్ను. ఇక్కడ వీళ్ళు ఏమంటారు, మంత్రుల మీద నిఘా ఉన్నదని వీళ్ళు అనుకొస్తారు. కౌశిక్ రెడ్డి ఏం చెప్తాడు, మా ఫోన్లు ట్యాప్ అయితే నేను చెప్తాడు. మా మీద నిఘా పెడతారు, మా ఫోన్లు ట్యాప్ చేసిన ఆయనే చెప్తాడు. మీకే క్లారిటీ లేదు ఫస్ట్. ఇక స్థానికతను తేల్చండి అంటే ఒక వార్త. తర్వాత 6 మావోయిస్టుల ఎన్కౌంటర్. ఇక అలీ చెరువు విలవిల నిక్షేపమైన నీటి వనరును చెరపట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ. ఎఫ్టీఎల్తో పాటు బఫర్లోని యథేచ్ఛగా విల్లాల నిర్మాణం, ఇష్టానుసారంగా క్లబ్ హౌజులు, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు. గతంలో ఇక్కడే బీహార్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టిన కాంగ్రెస్. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రాకతో సర్కార్ నిధులతో రోడ్డు, నోటీసులు అంటూ కాలయాపన చేస్తున్న నీటిపారుదల శాఖ. హైడ్రా పరిధికి రాకుండా లేఖ రాశామంటూ చేతులెత్తేసే యత్నం. ఇంకా పక్కనే కౌన్ బనేగా సీఎం. కర్ణాటకలో కాంగ్రెస్లో తీవ్రమవుతున్న కుర్చీలాట. పదవి కోసం డీకే శివకుమార్ తీవ్ర ప్రయత్నాలు. మన దగ్గర చక్కగా లేదు కానీ కర్ణాటకకు పోయినప్పుడు వెళ్ళి ముచ్చట్లకు. ఒకసారి ట్విట్టర్ విషయానికి వస్తే కనుక ఏ స్థాయిలో వీళ్ళ గొడవ ఉన్నదో చూపిస్తాం మీకు. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎటువంటి పద్ధతి ఉన్నది, ఎటువంటి ధోరణి ఉన్నది అనేది.